నేను బ్రతుకుతానేమో అని కేకలు పెడుతున్నాడు. ధనవంతుడు, వాడికి చాలామంది పనివారు ఉండేవాళ్ళు, చాలా ధనం ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి. వాడు ఇష్టానుసారం తిన్నాడు, ఇష్టానుసారం తాగాడు, ఇష్టానుసారం సుఖభోగాలు అనుభవించాడు. అబ్రహాం అక్కడి నుంచి చెప్తున్నాడు, కుదరదు. నువ్వు బ్రతికినన్ని రోజులు నీ ఇష్టానుసారం జీవించావు, తిన్నావు, సుఖించావు, త్రాగావు. నీ బ్రతుకు అక్కడే. అయ్యా సరేనయ్యా, నేనంటే ఎలాగో ఇక్కడ యాత్ర పడుతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారికైనా సువార్తను చెప్పడానికి ఒక్కసారి భూమి మీదుగా లాజరుని పంపించయ్యా అని మొత్తుకుంటున్నాడు. మళ్ళీ అబ్రహాం చెప్తున్నాడు, కుదరదు. నీవు చనిపోకముందే నీ ఇంటి వారికి సువార్త నువ్వే ప్రకటించుకోవాలి, నీ బంధువులకు నువ్వే సువార్త ప్రకటించుకోవాలి, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వే సువార్తను ప్రకటించుకోవాలి. ప్రకటించుకుంటే వారు రక్షణలోకి వస్తారు. ప్రకటించుకోకపోతే ధనవంతుడికి 5 సహోదరులు మిగిలిపోయినట్టుగా మిగిలిపోతారు. అబ్రహాం అదే చెప్పాడు, నీవు బ్రతికినప్పుడే నీ సహోదరులకి నువ్వు బోధించుకోవాలి. ఏం చేయలేని పరిస్థితి, మిగిలిపోయాడు అలాగే ధనవంతుడు. లాజరు అబ్రహాం రొమ్మున సుఖంగా ఉన్నాడు, సంతోషంగా. ఇంత చెప్తున్నా ఇంకొక నిద్రపోతుంది. పేరు పెట్టి లేపితే బాగోదు, దయచేసి నిద్ర పోబాకండి. ఈ ధనవంతుడు ఏం చేశాడు? ఇష్టానుసారం తిన్నాడు, ఇష్టానుసారం తాగాడు. నాకు తెలిసిన మా బంధువులు చాలామంది త్రాగుబోతనంలోనే ఇంకా మిగిలిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ గురించి కూడా దేవుడికి రాసి పెట్టాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. నిజంగా తాగేవాడు ఇంట్లో అసలు సంతోషమే ఉండదండి. వీడి మైండ్ ఏదో బాగోలేక వెళ్ళిపోయేదో తాగుతాడు, 2-3 గంటలే ఉంటుంది. ఆ తర్వాత ఎందుకు తాగొచ్చామని ఇంట్లో డబ్బులన్నీ అయిపోతున్నాయి, ఇంట్లో గొడవ, పిల్లలకి సరిగ్గా చూసుకోరు, సరిగ్గా మాట్లాడరు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అమ్మకి రమ్మంటే కొనుక్కొస్తూ ఉంటారు గొడవలన్నీ. కాబట్టి మనం మద్యపానం త్రాగకూడదు, అది వెక్కిరింతల పాలు చేస్తుంది. దేవుడు మనకి కొన్ని లక్షల జీబీ మెమరీ పవర్ ఇచ్చాడండి మైండ్లో. ఈ తెలివిని, ఈ జ్ఞానాన్ని కాదనుకొని వెళ్ళిపోయి ఆ రంగు నీళ్ళకి అలవాటు పడిపోయాడు మానవుడు. అది తప్పు.